పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. పెళ్ళైన తర్వాత ఇది కాదు, ఇది అయిన తర్వాత పెళ్ళైంది. ఇది అయిన తర్వాత పెళ్ళైంది. ఓకే. సో చాలా తక్కువ మంది తెలుసు సో బుల్రాజుకి పెళ్ళి అయిపోయిందని. ఏంటి లవ్ మ్యారేజా? ఇంత ఎర్లీగా పెళ్లి చేసుకున్నా? కాదు, అట్ ది ఏజ్ ఆఫ్ 26 or 25? నేనా? కాదు, 27 అరౌండ్. 27. సో నేను అరేంజ్ మ్యారేజ్, నాది లవ్ మ్యారేజ్. ఓకే. హ్యాపీ అరేంజ్ మ్యారేజ్. నీట్. సో ఇంట్లో వాళ్ళ కోసం చేసుకున్నావు పెళ్లి? ఇంట్లో వాళ్ళ కోసం అనేం కాదు, చేసుకోవాలి కదా. అంటే తను మాట్లాడిన విధానం నాకు బాగా నచ్చింది యాక్చువల్ గా. అందుకని అనుకున్నా వెరీ సెన్సిబుల్ పర్సన్ ఉండాలి. ఓకే. సో చెప్పావా పెళ్లికి ముందే ఏమని? నేను ఆర్టిస్ట్ గానే ట్రై చేస్తున్నాను, సో ఈ ఫీల్డ్ లో ఎప్పుడు ఎదుగుతామో తెలియదు నాకు, సో టైం పట్టొచ్చు, అంతా క్లారిటీ, పేషెన్స్ గా ఉండాలి. ఫుల్ క్లారిటీ. సో ఇప్పుడు అదే సపోర్ట్, అంతే. వెరీ వెరీ గుడ్ సపోర్ట్ అన్నమాట. ఏం పేరు తన పేరు? తన పేరు హర్షిత. నిజంగా తను గ్రేట్. అవును, నిజంగా. చాలా అంటే తను ఇచ్చే సపోర్ట్ వేరేలా ఉంటుంది అనమాట. అట్లా ఉండకపోతే చాలా కష్టం. అది చాలా ఓపిక ఉండాలి, చాలా పేషెన్స్ ఉండాలి. నీకు తక్కువ కదా ఓపిక? కోపం ఎక్కువ? నాకు అసలు చాలా తక్కువ. నాకు అంటే ఇంకా నాకు కూడా కోపం వచ్చిందంటే వాడి వేరే యాంగిల్ ఉంటే తప్ప నాకు రాదు కోపం. అది ఆయన చెప్తారు కదా బ్రహ్మానందం గారు, జీవితం సగం సంక నాకిపోయి, అలాంటి టైంలో తప్పితే నాకు రాదనమాట కోపం. అంటే మాక్సిమం ఆఫ్ ది టైమ్స్ నేను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తా, సర్లే ఓకేలే అని. ఏదో చిన్న చిన్న అవి ఉంటాయి తప్పితే కోపం అంటూ ఏం రాదు నాకు. సర్లే అని అనుకుని వదిలేస్తా. సో ఎక్కువ వెళ్తుంటావా ఫ్యామిలీతో? మంచి చిల్ అవుతుంటావా బయటకు వెళ్ళి? నేనా? లాంగ్ ట్రిప్స్ వెళ్తుంటాం. వర్క్ లో మధ్యలో ఎక్కడ కుదిరితే అక్కడ బండి వేసుకుని కొంచెం తిరుగుతూ ఉంటాం. ఇష్టం బైక్ రైడింగ్? ఇష్టం కదా నీకు? బాగా ఇంట్రెస్ట్ మనకి. ఓకే. బండి ఉంటే చాలా అనమాట. నాకు సినిమాల కంటే కూడా ఇష్టమైనది ఏదైనా ఉందంటే అదే, తెలుసా జీవితంలో. ఏ బైక్ ఉంది? స్పోర్ట్స్ బైక్సా అన్నీ? 2 ఉన్నాయి బండ్లు. ఒకటి మంచి ఇంట్రెస్టింగ్ బండ్లు మొన్న తీసుకున్నా. ఎంత 20 lakhs ఉంటుందా? నాది చిన్న చిన్న సెగ్మెంట్ బండ్లు, స్ప్లెండర్ ప్యాషన్. ఎంత 120, 130? కాదు. నా దగ్గర ఇంటర్సెప్టర్ ఒకటి ఉంది, తర్వాత ఏప్రిలియా ఒకటి ఉంది. సో ఏంటి బైక్ పేర్లా? ఓకే. సో ఎంత ఉంటుంది కాస్ట్? 5-6 lakhs ఉంటుంది ఒక్కొక్కటి. ఓకే. 5 ఒకటి, 3 ఒకటి అట్లా ఉంటుంది. ఓకే. సో అంటే ఎక్కువ బైక్ రైడింగ్ అంటే ఎక్కడికి వెళ్ళిపోతావు? హిమాలయస్, కాశ్మీర్, కన్యాకుమారి? సౌత్. ఇటు సౌత్ వెళ్తావా? ఓకే. వెస్టర్న్ ఘాట్స్ అవి అటువైపు. ఇలా సింగిల్ గా వెళ్తావా? సింగిల్ గా వెళ్తా, డబుల్ గా వెళ్తాం, గుంపుతో వెళ్తాం. ఓకే. ఎట్లా అంటే అట్లా వెళ్తాం. సో సేఫ్టీలు అన్ని పెట్టుకుంటావు? ఉండాలి, అది చాలా ఇంపార్టెంట్. లాస్ట్ టైం ఒక బైక్ రేసర్ వచ్చారు, సందీప్ నడింపల్లి. చాలా ఇంపార్టెంట్ అవి. అంటే నువ్వు ఎంత కరెక్ట్ గా ఉన్నా అవతలోడు ఏదైనా చేయొచ్చు. అక్కడ ఏమైనా రోడ్డు పైన ఇసుకలు, చిన్న వాటర్ అన్నా చాలు నీకు. సో కొంచెం జాగ్రత్తగా వెళ్ళడమే బెటర్, అప్పుడు కాన్ఫిడెంట్ గా వెళ్ళొచ్చు. ఓకే. ఎంత వెళ్తావు స్పీడ్? 160, 180? బండి మొత్తం ఇట్లా ఇట్లా తిప్పాలి కదా. అంటే ఆ రోడ్ లో ఎంత వెళ్ళగలిగితే అంత వెళ్తాం, అంతే. అది దాన్ని చూసుకుని కండిషన్ లో చూసుకుని వెళ్ళాలి ఎప్పుడైనా సరే. ఏంటి ఆ రోడ్ ఎట్లుంది, ఏంటి కదా, క్రౌడ్ ఎంత ఉంది, అవన్నీ చూసుకుని. సో ఫ్రెండ్స్ కూడా వెళ్తుంటాడు? వెళ్తుంటాడు. ఫుల్ వైరల్ అయిపోయి ట్రోల్ చేసేసారు ఫ్రెండ్స్. దేనికి? మన దాంట్లో ఏదో స్పీడ్ ఎంత వెళ్తానని చెప్పాడు, ఇంకేదో చెప్పాడు. అంటే నిజంగా నువ్వు జాగ్రత్తగా నడిపితే వెళ్ళొచ్చు. 200 వెళ్ళొచ్చు కదా. వెళ్ళొచ్చు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ నువ్వు ఓపెన్ చేస్తే దాంట్లో 300 వెళ్ళిన వాళ్ళు ఉంటారు, 400 వెళ్ళిన వాళ్ళు ఉంటారు, వెళ్తారు. ఇప్పుడు రోడ్డు విశాలంగా ఉంది, ఎవ్వడు కనిపించట్లేదు, నీకు తెలుసు, నీకు ఇక్కడ నుంచి అక్కడ వరకు బండి వెళ్ళగలుగుతుందని తెలుసు, ఎవ్వడు అడ్డం రావట్లేదు, వెళ్ళొచ్చు నువ్వు, తప్పేం లేదు. క్రౌడ్ మధ్యలో స్టంట్లు చేసుకుంటే వెళ్తాను నేనంటే అది చేయకూడదు, అట్లాంటి పిచ్చి చేయకూడదు. చూసుకుని జాగ్రత్తగా వెళ్ళాలి, అంతే. యూ హ్యావ్ టు బి వెరీ వెరీ రెస్పాన్సిబుల్, అంతే. నీ వల్ల ఒకడికి తప్పు జరగకూడదు, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నీ ఫ్యామిలీ కూడా ఉంది, అన్ని ఆలోచించుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. సో ఇప్పుడు తాతగారు గ్రేట్ సింగర్ పిబి శ్రీనివాస్ గారు కాబట్టి తాత దగ్గర నుంచి
వచ్చిందా నీకు కూడా మంచి పాటలు లేదు, పాడటం? రాలేదు నేను నేర్చుకోవాలని కూడా అనుకో నేను పాడాలని కూడా అనుకోవట్లేదు. ఒక్క పాట కూడా పాడలేదా? లేదు అంటే లేదు, నేను అసలు పాడలేదు. ఎందుకు అదొక్కటి, పాటలు వద్దులే, ఓకే ఇబ్బంది పడతారు మళ్ళీ మీరే. అంతగా పాడతావు, అందరూ పాడతారు, నువ్వు పాడుకోవా ఇంట్లో చెప్పు. తాత పాటలలో నీకు ఇష్టమైన పాట ఏంటి? మా తాత సింగర్ అయితే నేను పాడతా. మీ తాత సింగర్ కదా ఇక్కడ. అలా ఉండదు, ఎవరి తాత సింగర్ అయినా మనకు వస్తేనే పాడతావు, లేకపోతే పాడవు. తాతగారి ఓహో గులాబీ బాల అని ఒక పాట ఉంటుంది, 2 లైన్స్ ఏదన్నా. ఓహో గులాబీ బాల, అది ఓకే, అంతవరకే వచ్చు. అలా కాదు కానీ, బట్ పాట చేయాలనుకోను అవన్నీ. వాళ్ళకి ఎవరు చేసిన మంచి పనులు వాళ్ళతోటే ఉండాలి. ఓకే, సో ఒక్కడవేనా బాబు? మా అన్న ఉన్నాడు. తను ఏం చేస్తున్నారు ఇప్పుడు? తను యుఎస్ లో ఉన్నారు. సో ఇద్దరు అంతే అట్లా. మమ్మీ డాడీ? ఫాదర్ చార్టెడ్ అకౌంటెంట్, మదర్ హౌస్ వైఫ్. ఓకే, సో బిజీ నాన్నగారు, ఆయన పనులు ఆయన చేసుకుంటుంటారు. నీ సంపాదన కూడా నాన్నే చూసుకుంటున్నారంతా? అంతా ఇంట్లో ఇలా కార్పెట్ వేసి అందరం ఇట్లా గోచి నీ డబ్బులు ఇదిగో నీ డబ్బులు ఇదిగో అని వేస్తాం అందరము. వేసిన తర్వాత మా డాడీ ఇది నీకు ఇది నీకు ఇది నాకు. ఎందుకులే అలా 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 అలాంటి మేనేజ్మెంట్ చేస్తున్నాం. అంతేనా? గోల్ సంచి ఇప్పుడు ఏంటి పరిస్థితి ఏంటి అని. అలాగే. బట్ రియల్ లైఫ్ లో ఎప్పుడు కూడా పెళ్లి కాక ముందు ఈ తూనీగలాగా చక్రాలు వేసుకొని తిప్పిన సందర్భాలు ఏం లేవా నువ్వు? చక్రాలు అంటే ఓన్లీ బైక్లు వేసుకుని తిరగడమే తప్పితే వేరే చక్రాలే తెలివి నాకు. చక్రాలు అవన్నీ అంటే ఉంటాయి చిన్నప్పుడు, క్రష్లు గీసులు అందరికి ఉండే సరదాలే మనకి ఉంటాయి తప్ప మరి దాని మీద కంప్లీట్లీ ఫోకస్డ్ కూడా కాదు ఎక్కువగా. ఓకే, సో ఉంది క్రష్ ఉంటుంది, డెఫినెట్ గా ఉంటుంది. ఎందుకు కళ్ళు లేవా చూడమా, అందం మనకి నచ్చదా చెప్పు. అయ్యే అందంగా ఉంటే నీకు నచ్చదా, మరి నాకెందుకు నచ్చదు, నాకు నచ్చుతుంది. మరి ప్రసిద్ధ లేదంటే నీకు లేరా, దొంగ అంటే వెంకలు ఉన్నవాడు అని అంటారు. సో అలాగనమాట, నాకు క్రష్ లేరా, నీకుంటారా క్రష్లు? చూసారా ఇంత మంచి ఆర్టిస్ట్, మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్, రైమింగ్ ఉన్న ఆర్టిస్ట్. చెప్పా కదా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.